మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి వల్లూరు గ్రామాల్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖల ఫోటోలు లేకపోవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీఆర్ గో బ్యాక్, కేపీఆర్ ఖబర్దార్, సొమ్ముకొడిది సొక్కొకడిది అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ సహకారంతో నార్సింగి మండల అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయ్యాయని, ఇన్ఛార్జ్ మంత్రి నిధులు మంజూరు చేసే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని, గతంలో ప్రారంభించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సంవత్సరం తర్వాత మళ్లీ ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టీపీసీసీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు జంగాల గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కేశవులు, రుక్ముద్దీన్, శంకర్ నాయక్, బాచి, రాము నాయక్, చందు యాదవ్, మైనార్టీ నాయకులు రఫీక్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్కి విచ్చేసి గ్రామ పంచాయతీని తిరిగి ఆవిష్కరించారు. కానీ ఇందులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకటే సూచన చేస్తూ ఉన్నా, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కొత్తగానే ఉంటారు, మీకు నిత్య స్టూడెంట్ లాగానే అయిపోతున్నావు. నువ్వు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవు, మీకు చాలా మతిమరుపు ఎక్కువ అయిపోయింది. కనీసము అందులో కొండ సురేఖ మేడంది పెట్టవు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది పెట్టవు. ఎట్లా అండి మీరు? ఇంకా నువ్వు స్థానికంగా నువ్వు ఆలోచన చేస్తే దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ మండలిని నువ్వు చాలా దిగదార్సుడు, ఇంతవరకు సోయి లేని ప్రవర్తనతోటి నువ్వు వస్తున్నావు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకటి, మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా ఇంత ఒక పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా వాళ్ళని కూడా విస్మరించడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు దయచేసి ఇకనైనా కూడా పద్ధతి మార్చుకొని నార్సింగ్ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్. ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నార్సింగి మండలంలోని నర్సంపల్లి తండా, నర్సంపల్లి వల్లూరు గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీల యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిండు. ఇంత కూడా ఆయనకు అసలు అవగాహన లేదు. గతంలో కూడా ఎంపీ 2 సార్లు వేసినప్పటికీ అవగాహన ఉండాలి. ఎంబడ ఒక్క ఏఈపీఆర్ ఉండడు, ఓ ఎంపీడీఓ ఉండడు, ఓ ఎంఆర్ఓ ఉండడు. ఎవ్వరు ఉండకున్నా కూడా ఎవ్వరు తెలియకుండా దొంగతనానికి ఒక శాసనసభ్యులు రావడం ఈ సిగ్గుచేటు. తెలంగాణ చరిత్రలో ఇంత దొంగతనంగా ప్రారంభోత్సవాలు లెక్క జరగలేదని కూడా దుబ్బాకలో నార్సింగ్ మండలంలో గతంలో ఇలానే చేసిన అంబులెన్స్ అట్లా చేశాడు. గౌరవ సీఎం గారి ఫోటో ఉండదు. గ్రామ పంచాయతీ ఓపెన్ చేసిన తర్వాత అది ఎప్పుడో అయిపోయింది. మాజీ ప్రజాపతి పెట్టుకొని ఓపెన్ చేశాడు. అందులో సీఎం గారి ఫోటో ఉండదు, మంత్రి గారి ఫోటో ఉండదు. ఇప్పటికైనా అధికారులు నేర్చుకొని వాట్ ఈస్ ద ప్రోటోకాల్ అని తెలుసుకోవాలి. మీరు ప్రోటోకాల్ చెప్తారు కాబట్టి మీతో ప్రోటోకాల్ చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎన్ఆర్ఈజెస్ నిధులు వచ్చినాయి. ఎన్ఆర్ఈజెస్ నిధులు మన గౌరవ మంత్రివర్లు ఇచ్చి 30 లక్షల రూపాయలు. అవి నువ్వు కొబ్బరికాయ కొట్టడం ఏంది? అందుకే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, నువ్వు తెచ్చింది ఏం లేదు, అది కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి ఒక్క అధికారికి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు మేము ఫోన్ చేస్తే మాకేం మెసేజ్ చేస్తారా అంటూ. కాబట్టి ఇప్పటికైనా స్థానిక మధ్యలో పక్క పెట్టుకో. కావాలంటే మంత్రి గారు సలహా తీసుకొని మనం చేసుకో. రేపు మంత్రి గారు వస్తారో తెలుసు. ఆయనకు 18వ తారీఖు రేపు చెవిట మంత్రి గారు వస్తారు. కాబట్టి రేపే డామే కొట్టి కొబ్బరికాయ కొడతా చెప్పి ఒక్కరోజు ముందే వచ్చిండు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి సిస్టమ్ లేని పద్ధతులు చేస్తే ప్రభాకర్ అన్న మీకు కూడా పాత ఎమ్మెల్యేకి కథ అవుతుంది. పాత ఎమ్మెల్యేకి ఇట్లా చేసిండు, ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మీరప్పుడు ఇట్లా కొబ్బరికాయ కొట్టిర్రు. రఘునాథరావు గట్లే డిపాయి మొత్తం కోల్పోయి ఓడిపోయిండు. రేపు మీరు కూడా అంతా చేస్తారు. మీరేం చేస్తారు అంటే టైంపాస్కు ఇక్కడ ప్రజాపాలన పెట్టుకొని షో చేస్తున్నారు. ఈ మాజీ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మా ఎమ్మెల్యే గారు తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కొంచెం ఆలోచించుకొని సొంత న్యాయాలు బాగుంటుందని తెలియజేస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఎంత దిగజారుడుతనమో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నర్సంపల్లి గ్రామంలో గత సంవత్సరము 23వ తారీఖు 1వ నెల 2024వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మళ్ళీ రెండవసారి వారి వెంట ఉన్నటువంటి ఇంతకుముందుకే వాళ్ళ పదవి అయిపోయినటువంటి జడ్పీటీసీలను, మాజీలను అందరినీ, ఎంపీపీలను వాళ్ళందరినీ వెంట పెట్టుకొని సిగ్గు లేకుండా రెండవసారి మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదొకటే కాదు,
దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటిది, ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి స్థానికులకు సపోర్టు చేయడము, వాళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళకు సపోర్టు చేయడము, ఇట్లాంటి వ్యవస్థ పరిస్థితి మొత్తము స్థానిక మాజీ జడ్పీటీసీ అయినటువంటి కృష్ణారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఈ రకంగా పూర్తిగా దిగజారి తప్పుడు విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు కనీస అవగాహన, ఇంకిత అవగాహన లేకుండా రెండు సార్లు అంటే సంవత్సరం తర్వాత కూడా తిరిగి ప్రారంభించవచ్చా? అది వాళ్ళను కూడా పోలీసులు కానీ అధికారులు కానీ వారి వంట వాడుకుంటా వారిదే సరి అయిందని తెలియజేసుకుంటూ ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు మొత్తం వారిదే కరెక్ట్ అయింది అని చెప్తా ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడి పద్ధతి? వాళ్ళు అక్కడ మొత్తము ఏదైతే బ్యానర్లు వేసుకున్నారో, పోస్టర్లు వేసుకున్నారో ఆ పోస్టర్లో ముఖ్యమంత్రి బొమ్మ ఉండకపోవడము, అదేవిధంగా ఏదైతే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారి బొమ్మ ఉండకపోవడము, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంద్రమ్మ కమిటీని విస్మరించి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఎప్పుడో వాళ్ళ పదవి అయిపోయినటువంటి వాళ్ళందరినీ వెంటబెట్టుకొని ఒక కార్యక్రమాలు చేయడము, ఊరేగడము, ఇది ఎంతవరకు సమంజసము? ఇట్లాంటి నీచమైనటువంటి పనులకు దిగజారితే ఊరుకునే ప్రసక్తే లేదు. వెంటబడి తరిమి కొట్టామని హెచ్చరిస్తూ ఉన్నాం.